ఒకసారి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కొలీగ్స్కి ఒకేలాంటి సమస్య వస్తుంది. దానికి ఒక వ్యక్తి చాలా టెన్షన్ ఫీల్ అవుతూ, స్ట్రెస్కి లోనే, ఫ్రస్ట్రేషన్తో సతమతం అయిపోతూ ఉంటాడు. కానీ రెండో వ్యక్తి చాలా కూల్గా, ప్రశాంతంగా తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి మొదటి వ్యక్తి లంచ్ అవర్లో రెండో వ్యక్తిని అడుగుతాడు, అదేంటి ఇంత పెద్ద సమస్య ఉన్నా సరే నువ్వు అంత కూల్గా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని. దానికి రెండో వ్యక్తి టేబుల్ పైన ఉన్నటువంటి సాల్ట్ని ఒక స్పూన్ గ్లాస్లోను, సేమ్ క్వాంటిటీని ఒక జార్లోను వేసి బాగా కలిపి రెండింటిని టేస్ట్ చూడమని చెప్తాడు. దానికి మొదటి వ్యక్తి గ్లాస్లో ఉన్నది చాలా ఉప్పగాను, జార్లో ఉన్నది నార్మల్గాను ఉంది అని చెప్తాడు. ఇక్కడ రెండిట్లోనూ వేసిన సాల్ట్ సేమే, అలాగే మన సిచ్యువేషన్ కూడా సేమే. అయితే మనం దానిని ఎలా చూస్తాము అన్న దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చినటువంటి సిచ్యువేషన్ని నువ్వు ఒక ప్రాబ్లంగా భావించావు కాబట్టే నువ్వు అంతలాగా సతమతం అవుతున్నావు. కానీ నేను దాన్ని ఒక ఆపర్చునిటీగా, నన్ను నేను ప్రూవ్ చేసుకుని గ్రో అయ్యేటువంటి ఒక చక్కని ఛాన్స్గా భావిస్తున్నాను. అందుకనే నేను అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తాడు. నిజమే కదా? అందుకనే ఇప్పటి నుంచి మనం మన మైండ్ సెట్ని మార్చుకుని ఆనందంగా జీవిద్దాం రండి.